ఇల్లాలి ఆరోగ్యం ఇంటికి సౌభాగ్యం అంటూ సంపన్న ఆరోగ్య సంతోష రాష్ట్రమే లక్ష్యం. మహిళే బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్. కార్పొరేట్ల కంటే డ్వాక్రా మెప్మాలే గ్రేట్. తీసుకున్న రుణం టెన్షన్గా కడతారు. ప్రతి ఒక్కరికి 2.5 లక్షల బీమా, 5 కోట్ల మందికి ఆరోగ్య కార్డులు. మహిళలకు ఎన్టీఆర్ ఆస్తి ఇచ్చారు. 33% కోటాతో పెద్ద ఎత్తున వాళ్ళ నరేంద్ర మోడీ సభలోకి తేబోతున్నారు. నేను నిర్మల ఎకనామిక్స్ చేశాం. స్వస్థ నారీ సభలో సీఎం వ్యాఖ్యలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే డబుల్ ధమాకా అంటూ డబుల్ ఇంజన్ సర్కార్తో డబుల్ డిజిట్ గ్రోత్. పరిశ్రమల అభివృద్ధికి ఇదే సరైన సమయం. దేశాన్ని పటిష్ట నాయకత్వం నడిపిస్తోంది. జీసీసీలకు ప్రపంచ కేంద్రంగా భారత్. ఏపీలో పరిశ్రమలకు సత్వర అనుమతులు, లాజిస్టిక్ సౌకర్యాల పెంపుపై ప్రత్యేక ఫోకస్. ఆగస్టు కల్లా భోగాపురం విమానాశ్రయం రెడీ. గంటలో గంభీంజేరియాల విమానాశ్రయాలు. సిఐఐ జీసీసీ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్లో సీఎం. జీసీసీలు అంటే గుర్తొచ్చేది భారతీయులే. అన్ని బ్యాక్ ఆఫీసులు కాదు, ఫ్యూచర్ రెడీ సెక్టార్. వీటి అభివృద్ధికి ఏపీ అనుకూలం అంటూ నిర్మల స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. అయితే 140 కోట్ల మందికి జీఎస్టీ లబ్ధి. ఖర్చులు తగ్గి చేతిలో డబ్బు ఉంటుంది. 2 స్లాబులతో తగ్గనున్న భారం. దోచుకోవడానికి జీఎస్టీ తీసుకురాలేదు. పన్ను విధానాన్ని క్రమబద్ధీకరించాం. పన్ను చెల్లింపుదారులను పెంచాం. జీఎస్టీ సంస్కరణ లక్ష్యం వికసిత భారత్ అంటూ నిర్మలా సీతారామన్ స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. బెంగళూరుకి బ్లాక్ బక్ బై బై